ప్రార్థన చేసుకొని మనం ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణాన్ని ప్రభువా మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభువా మీరే కృప చూపించి నడిపించండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పాటల ద్వారా ప్రభువా నేను మహింపరచుటకును, ప్రభువా నీ వాక్యము చేత ప్రభువా మేము హెచ్చరించబట్టకును దేవా మీరు కృప చూపించండి. ఈ ఆవరణ చుట్టూ కూడా ప్రభువా మీకు కంచి వేయమని ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన వారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని మీ కృపగల హస్తాలకు ప్రభువా మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. బడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 20వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 20 నుంచి 25 వరకు అండి. 25వ వాక్యం కలిసి చదువుకుందాం. తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి హంతఃపురమునకు పై విచారకర్తయగు బ్లాస్తునకు తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నాబాయ సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. దేవుడు మన వెనుకల్లో ఆయన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మన జీవితంలో ప్రారంభించినటువంటి పని ఆయన కొనసాగింపజేస్తాడు. ఆయనే దానికి కావలసినటువంటి వనరులు సమకూరుస్తాడు. ఒకవేళ మధ్యలో ఏమంటారు ఆటంకాలు అనేటువంటివి వచ్చినప్పటికీ కూడా దేవుడు తన సర్వాధికారంలో మన జీవితాల్లో ఆయన ముందుకి కొనసాగిస్తాడు. అది ఒకవేళ మన కుటుంబ జీవితమైనా కానీ, లేదంటే ఒకవేళ మన పరిచర్య అయినప్పటికీ, లేదంటే ఉద్యోగాలు మనం చేస్తున్నప్పుడు మనకున్నటువంటి బాధ్యతలు కానీ, వీటన్నిటిలో కూడా దేవుడు తన సర్వాధికారాన్ని, హౌ గాడ్ హీ స్టార్ట్స్ హిస్ మిషన్ అండ్ కంప్లీట్స్ హిస్ మిషన్, దేవుడు తన పనిని ఎట్లా ప్రారంభిస్తాడు, ఎట్లా కొనసాగిస్తాడు, ఎట్లా ఆయన ముగిస్తాడు అనేటువంటి విషయాన్ని, దేవుని యొక్క సర్వాధికారం ఏ రకంగా ఆపరేట్ అవుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్నటువంటి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం అనేటువంటిది ఒక రకంగా ఒక ట్రాన్సిషన్ని చూపిస్తూ ఉంది. మొదటి 12 అధ్యాయాల్లో కూడా
సంఘము యెరూషలేములో ప్రారంభించి అక్కడ నుండి యూదయ, గలిలయ, సమరయ దేశములకు ఏ రకంగా సంఘము వ్యాప్తి చెందింది, లేదంటే ఆదిమ అపోస్తలులు ఏ రకంగా ఆ సంఘ పరిచర్యలో వారు వాడబడ్డారు అనేటువంటిది మొదటి 12 అధ్యాయాల్లో మనకి తెలియచేయబడితే 13వ అధ్యాయం నుండి మనము చివరి వరకు కూడా పౌలు యొక్క పరిచర్యను లేదంటే పౌలు యొక్క జీవితాన్ని మనము గమనిస్తూ ఉంటాం. సో ఈ రెండిటికి మధ్యలో ట్రాన్సిషన్ అనేటువంటిది సంభవించినప్పుడు అక్కడ ఏ రకంగా హింస చెలరేగింది అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఆ హింస చెలరేగినటువంటి ఆ సందర్భంలో దేవుడు ఆ విషయాల్ని సువార్త వ్యాప్తి కొరకు ఏ రకంగా వాడుకున్నాడు అనేటువంటి విషయాలు మనము ఈ అధ్యాయంలో చూడొచ్చు. నిజానికి నేను ఈ అధ్యాయం అంతటిని కూడా మనము కొన్ని మెయిన్ ఆస్పెక్ట్స్ని మనము స్టడీ చేస్తాం. కాకపోతే నేను ఆ చివరి వచనాలే మీతో చదివించడం జరిగింది. కానీ మనము ఈ అధ్యాయం అంతట్లో కూడా దేవుని యొక్క సర్వాధికార ప్రణాళికలు ఏ రకంగా కొనసాగుతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవచ్చు. ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఇదే, ఏమండి మన చుట్టూతా పరిస్థితులు మారిపోతున్నాయి, గవర్నమెంట్లు మారిపోతున్నాయి, లేదంటే క్రైస్తవుల మీద హింస చెలరేగుతూ ఉంది, మరి ఇటువంటి పరిస్థితిలో దేవుని పరిచర్య ఎట్లా వెళ్తుంది అనేటువంటి సంశయాలు చాలా మందికి ఉంటున్నాయి. మీరేం కంగారు పడక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. మనమేం భయపడక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందా? దేవుడు తన సర్వాధికార ప్రణాళికలో ఆయన కొన్ని విషయాలు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఆ విషయాలను బట్టి మనము కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ మన వ్యక్తిగత జీవితమైనా లేదంటే పరిచర్య అయినప్పటికీ కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎప్పుడు కూడా మన జీవితాల్లో కానీ లేదంటే మనం చేసే ఉద్యోగాల్లో కానీ లేదంటే మనము చేసే పరిచర్యలో కానీ యు ఆల్వేస్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు ఆధీనంలో ఉన్నాడు. చాలాసార్లు మనం ఫీల్ అవుతాం. ఏమని ఫీల్ అవుతాం? నేను కంట్రోల్లోకి తీసుకుంటున్నట్లు కదా. చాలాసార్లు కంట్రోల్లోకి తీసుకోవాలనే కోరిక కూడా మనలో వస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే మన జీవితంలో మనం చేసే అనేకమైన పొరపాట్లు దానికి కారణం అదే. బికాజ్ వీ వాంట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మన జీవితంలో క్రైసిస్ అనేటువంటిది సంభవించినప్పుడు ఆ క్రైసిస్ని మన శక్తితో మన సామర్థ్యముతో దాన్ని మన స్వాధీనంలోకి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో రాంగ్ డెసిషన్స్ పడతా ఉంటాయి. చాలాసార్లు మన జీవితాల్లో మళ్ళా మనము కొన్ని పరిస్థితులు నేర్చుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితి సంభవించినా కానీ అది దేవుని ఆధీనంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఈ పరిస్థితి ద్వారా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, దేవుడు మనకేం నేర్పించబోతా ఉన్నాడు, దేవుడు దీన్ని ఎట్లా సరిచేయబోతా ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. కానీ క్రైసిస్ రాగానే మనం వెంటనే ఏమంటారు, క్రైసిస్ మేనేజ్మెంట్లోకి దిగమాకండి. అక్కడే మనం చాలాసార్లు బోల్తా కొడుతూ ఉంటాం. కారణం ఏంటంటే క్రైసిస్ రాగానే ఆ క్రైసిస్ని మనం హ్యాండిల్ చేయాలేమో, దాన్ని మనం మేనేజ్ చేయాలేమో అనుకొని మనము చేసేటువంటి ప్రయత్నాలు చాలాసార్లు బెడ్స్ కొడతా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మన జీవితాల్లో క్రైసిస్ అనేటువంటిది సంభవించినప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని యొక్క ఆధీనంలో ఉందనేటువంటి సంగతిని మనము గుర్తించి ఆయన సర్వాధికారానికి అప్పగించుకున్నప్పుడు ఆయన ఆ క్రైసిస్ని మేనేజ్ చేస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? క్రైసిస్ మేనేజ్ చేసిన బాధ్యత మంది కాదు, క్రైసిస్ మేనేజ్ చేసిన బాధ్యత సంఘానిది కాదు, క్రైసిస్ని మేనేజ్ చేసిన బాధ్యత దేవునిది. అది ఆయన చేస్తాడు, ప్రొవైడెడ్ మనం ఆయనకు అవకాశం ఇస్తే. కానీ చాలాసార్లు ఏమవుద్ది, ఆయన పనిచేసే లోపే మనం కంగారు పడతాం.
ఆయన పనిచేసే లోపే మనం తొందరపడతాం. ఈ ప్రాసెస్లో నిజానికి చాలా తేలిగ్గా అవ్వాల్సినటువంటి క్రైసిస్ మేనేజ్మెంటు కొన్ని సంవత్సరాలు సాగదీయటానికి మనమే కారణమవుతాం. ఒకవేళ నేను అంటాను, దేవుడు గనక ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తే అసలు ఈ పాటికి ఎప్పుడో మనం క్రైసిస్లను బయటపడేవాళ్ళం. ఇప్పటి వరకు కూడా ఆ క్రైసిస్ మనల్ని వెంటాడటానికి కారణం ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ అలౌవింగ్ గాడ్ టు మెయింటైన్ ద క్రైసిస్, వీఆర్ ట్రయింగ్ టు మేనేజ్ ద క్రైసిస్ విచ్ ఈస్ ఎ బ్లండర్. అది మన జీవితాల్లో మనము చేసేటువంటి ఆ పెద్ద తప్పు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ జంక్చర్లో దేవుడు ఒక వ్యక్తిని ప్రవేశపెట్టాడు. ఎవరా వ్యక్తి? హేరోదు అనేటువంటి వ్యక్తి. హేరోదు అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి పని ఏంటంటే చంపటమే. ఆ మాట మీకు అర్థమవుతుందా? యేసుప్రభువు వారు పుట్టినప్పుడు కూడా హేరోదు చేసిన పని ఏంటి? చంపటమే. ఇప్పుడు సంఘము ప్రారంభించబడిన తర్వాత ఒక లెవెల్లో సంఘము విస్తరిస్తూ ఉంది. ఒక రంగం మన మాటలు చెప్పాలంటే అద్భుతమైన పబ్లిక్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పినట్టు వాళ్ళు కూడా వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్తా ఉంటే 3,000 మంది 4,000 మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఒకేసారి 12వ అధ్యాయంకి రాగానే బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? సువార్త బహిరంగంగా ప్రకటించడానికి వీల్లేదు. కాబట్టి మరి సువార్త ప్రకటించడం ఆపేస్తామా? ఏ విధానాలు లేవా? ఏమా మనకు కూడా అలవాటు అయిపోయింది కదా. ఈ 12 సంవత్సరాలు ఏమండి చర్చిగా సువార్తకి వెళ్ళేవాళ్ళం. నిజమే, పరిస్థితులు ఉన్నాయి, వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు లేవు. ఏం చేద్దాం? ఇంతేనా? సువార్త ఎక్కడితో అయిపోద్దా? ఏమ్మా, సువార్త గురించి మీరు బాధపడిపోతారు ఎందుకు? సువార్త గురించి మీరు ఫీల్ అయిపోతారు ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలా? మారిన పరిస్థితిలో హౌ డు యూ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్? అదే ఈ 12వ అధ్యాయం. ఒకవేళ బహిరంగంగా మన సువార్త ప్రకటించేటువంటి ఒక అవకాశం పోయినంత మాత్రం చేత సువార్త ప్రకటించకుండా ఇంట్లో కూర్చోమని కదా దాని ఉద్దేశం. ఆ రకంగా కూర్చొని ఉంటే గనక ఆదిమ సంఘములో సువార్త వ్యాప్తి చెందేదే కాదు. మరి ఎట్లాగా వీళ్ళు చేశారు? ఒక పక్కన ఈరోజు మహా అయితే ఏమ్మా సువార్త ప్రకటిస్తే మన రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, లేదంటే మహా అయితే గేలి వేస్తున్నారు, లేదా కొడుతున్నారు. ఏమంటున్నారు? కొట్టే స్థాయికి ఇంకా రాలేదే కానీ అట్లీస్ట్ ఏం చేస్తారు? ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆ రోజులు అట్లా కాదే, వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు. ఈరోజు మనకున్న పరిస్థితుల కంటే ఆ రోజు ఇంకా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయా లేదా? మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సువార్త ఎట్లా వ్యాప్తి చెందింది? ఇన్స్పైట్ ఆఫ్ కిల్లింగ్. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? మనతో ఉందా, పరిస్థితులతో ఉందా? ఏమ్మా, సమస్య ఇప్పుడు ఎక్కడుంది? మరి ఆదిమ సంఘంలో హేరోదు ప్రవేశించి మొట్టమొదటి అపోస్తలుని చంపేశాడు. అంటే సంఘ చరిత్రలో ద ఫస్ట్ మార్టిడమ్ ఆఫ్ దన్ అపోజల్, అంటే ఒక అపోస్తలుడుగా యేసు ప్రభు పిలిచినటువంటి 12 మందిలో ఒకడైనటువంటి యాకోబుని హేరోదు చంపించేశాడు. ఎందుకు చంపించేశాడు? బికాస్ హీ వాంటెడ్ టు క్రియేట్ ఎ డిస్టర్బెన్స్. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా సంఘము ఏ రకంగా ఆ యొక్క ఛాలెంజ్ని, ఆ క్రైసిస్ని ఎదుర్కొంది? నేను అంటున్నాను, అది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే. క్రైసిస్ని మనం హ్యాండిల్ చేయటం కాదు, దేవుడు ఆ క్రైసిస్ని అనుమతించిన వాడు గనక ఆ క్రైసిస్ని ఆయన ఎట్లా హ్యాండిల్ చేయాలనుకుంటున్నాడు అనేటువంటిది మనం ఎప్పుడైతే అప్పగించుకున్నప్పుడు ఆ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. బట్ ఎనీహో, హేరోదు నిజానికి ఈ హేరోదు ఇక్కడ ఉన్నటువంటి వాడు, ఆ హేరోదు ఎవరంటే హేరోద్ ద గ్రేట్ యొక్క మనవడు, గ్రేట్ గ్రాండ్ సన్. అంటే ఏ రాజు అయితే యేసుప్రభు జన్మించినప్పుడు చిన్నపిల్లల్ని చంపేశాడో ఆ రాజు యొక్క మనవడు. ఆ తర్వాత ఇక్కడ మనం చదివేటువంటి హేరోదు అగ్రిప్ప
అతను ఎవరైతే యేసు ప్రభుని సిలువ వేసినటువంటి ఆ హేరోదు యాంటిపాస్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కుమారుడు. సో ఒక రకంగా గనక మనం గమనిస్తే యేసు ప్రభువారిని సిలువ వేసినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి హేరోదు యొక్క కుమారుడైనటువంటి ఈ హేరోదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యాకోబుని చంపించి ఆ పర్సిక్యూషన్ అనేటువంటిది ఎప్పుడైతే యూదుల్లోకి వచ్చిందో ఆ పర్సిక్యూషన్ ద్వారా సువార్తను ఆపాలి అనేటువంటి ఒక ధ్యేయంతో ఈ హేరోదు పనిచేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఒక రకంగా ఇక్కడ గనక మనము ఆలోచిస్తే యేసు ప్రభువారు చంపబట్టానికి అప్పగించబడిన, అలానే ఇక్కడ యాకోబు చంపబట్టానికి అప్పగించబడిన, దానికి ఒకే ఒక కారణం ఏంటంటే దే వాంటెడ్ టు ప్లీజ్ ద పీపుల్. మనుషులను సంతృప్తి పరచాలి అనేటువంటి ఆలోచనలోని చేసినటువంటి పనులు. మీకు గుర్తుందా? పిలాతు ఈయన నిర్దోషి కదా, మరి ఎట్లాగా ఈయన సిలువేయాలి? చట్టం ఒప్పుకోదు కదా, నిర్దోషి అయినటువంటి వాడు కదా. చట్టం ఏమంటా ఉంటది? ఏమన్నా చేసి నిర్దోషిని కాపాడాలనేటువంటిది చట్టం చెప్తా ఉంది. ఇక్కడ పబ్లిక్ గా ఒక అన్యాయం జరుగుతూ ఉంది. ఏంటి అన్యాయం? యేసు ప్రభుని సిలువ వేయటానికి చట్టం ఒప్పుకోదు. కారణం ఏంటంటే ఆయనలో ఏ దోషము లేదు. అది పబ్లిక్ గా డిక్లేర్ చేయబడినటువంటి అంశం. మరి చట్టము ఒప్పుకోని దాన్ని ఎందుకు పిలాతు ముందుకు వెళ్ళి దానికి ఆజ్ఞ ఇచ్చాడు సిలువ వేయబట్టానికి? ఒకే ఒక కారణం, బికాస్ హీ వాంటెడ్ టు ప్లీజ్ ద జ్యూస్. యూదులను సంతృప్తి పరచడం అనేటువంటిది పిలాతుకున్నటువంటి అభిలాష. అలానే ఇక్కడ కూడా హేరోదు విషయం కనుక మనం గమనిస్తే ఎందుకు ఈ టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు సంఘము చక్కగా విస్తరిస్తూ ఉంటుండగా, లేదంటే సువార్త వెదజల్లబడతా ఉండగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు యాకోబు చంపబట్టం అనేటువంటిది ఎందుకు జరిగింది అనేటువంటిది కనుక మనం గమనిస్తే ఇట్ ఈస్ బికాస్ హేరోదు ఆ రకంగా యాకోబును చంపటం అనేటువంటిది ఎవరికి ఇష్టమైనటువంటి కార్యము కదా. అక్కడ రాయబడినటువంటి విషయం ఇది యూదులకు ఇష్టమైనటువంటి కార్యం. సో యూదులను ప్లీజ్ చేయటానికి హేరోదు చేసినటువంటి పని ఏంటంటే ఒక అపోస్తలునేమో ఖడ్గంతో చంపించాడు, ఇంకో అపోస్తలునేమో చెరసాల్లో వేశాడు. ఇవి రెండు పనులు, ఈ రెండు కూడా యాక్షన్ చేయటానికి కారణం ఏంటంటే బికాస్ హీ వాంటెడ్ టు ప్లీజ్ ద జ్యూస్. అమ్మా జాగ్రత్త వినండి. మన జీవితాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి విధానం ఏంటంటే వెన్ యు బిగిన్ టు ప్లీజ్ ద పీపుల్, అక్కడే సమస్యలు దొరలుతాయి. ఇక్కడ మనము ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనం బ్రతికేది మనుషులను సంతోషపెట్టడానికి కాదు, దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టడానికి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపెట్టాలి అనేటువంటి ఫోకస్లో నుండి మనుషులను సంతోషపెట్టుట అనేటువంటి విధానంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో యు ఈవెన్ లూజ్ యువర్ కామన్ సెన్స్. నీ కామన్ సెన్స్ కూడా నువ్వు కోల్పోతావు. కాబట్టి ఈ ప్రాసెస్లో నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? యూదులకు ఇష్టపరచడం అనేటువంటి ఫోకస్ ఎప్పుడైతే నీకు ప్రధానమైందో ఈ ప్రాసెస్లో నువ్వు యేసు ప్రభువుని సిలువకు అప్పగిస్తున్నావు. ఈ ప్రాసెస్లో నువ్వు అపోస్తలులు చంపబట్టానికి అనుమతిస్తా ఉన్నావు. అంటే ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్ యు ఆర్ ట్రైయింగ్ టు ప్లీజ్ ద పీపుల్. అమ్మ జాగ్రత్త వినండి. మన జీవితాల్లో ఎప్పుడు కూడా క్రైసిస్ రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించేటప్పుడు, లేదంటే దేవుని కొరకు మనం బ్రతికేటువంటి ఈ క్రమంలో ఆల్వేస్ మన యొక్క ఫోకస్ దేవుని ఇష్టం కొరకు బ్రతకటమే కానీ
మనం ఎప్పుడైతే మనుషులను ఇష్టపరచడానికి మనం ప్రయత్నం చేస్తాం అనేటువంటిది మన జీవితాల్లో ప్రారంభమవుతుందో, దట్ ఈస్ వేర్ కాంప్రమైజ్ కమ్స్ ఇన్ టు లైఫ్. జీవితంలో కాంప్రమైజ్ అక్కడే వస్తుంది, జీవితంలో అక్కడే ప్రమాదం వస్తుంది. ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు ఈవెన్ మన కామన్ సెన్స్ కోల్పోయి చాలా ఫూలిష్ నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఇక్కడ హేరోదు కూడా అదే పని చేయటం అనేటువంటిది జరిగింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే నేను ఇందాకే మీకు చెప్పినట్లు మన జీవితాల్లో ఏ క్రైసిస్ వచ్చినా కానీ దాని వెనక దేవుని సర్వాధికారం ఉందనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. అమ్మా, మనల్ని ఎవ్వడు పట్టుకోలేడు ఈ లోకంలో. ధైర్యంగా బతకండి. దేవుడు అనుమతిస్తే తప్పితే ఎవ్వడు మన దగ్గరికి రాలేడు. అన్లెస్ గాడ్ అలౌస్. సాతానుగాడు కూడా దగ్గరికి రాలేడు. ఏ దయ్యము మన దగ్గరికి రాదు. ఏ పరిస్థితి కూడా మన దగ్గర రావటానికి వీలు లేదు. అది దేవుడు అనుమతిస్తే తప్పితే. ఒకవేళ దేవుడు అనుమతించాడంటే దాన్ని కూడా దేవుడు ఆయన మేనేజ్ చేస్తాడు కనుకనే ఆయన అనుమతిస్తాడు. కాబట్టి మన జీవితంలో అక్కడ యు హ్యావ్ టు లెర్న్ టు రెస్ట్ ఇన్ గాడ్ సావరెంటీ. అంటే దేవుడు తన సర్వాధికారంలోనే నా జీవితంలో ఈ క్రైసిస్ తీసుకొచ్చాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడు దేవుని సర్వాధికారంలో సేద తీయటం అనేటువంటి నీకు అలవాటు అవుతుంది. ఎప్పుడైతే దేవుని సర్వాధికారంలో ఈ సమస్య నాకు ఉత్పన్నమైంది అనేటువంటిది గనక నువ్వు గ్రహించవో ఆ సమస్యలోండి బయటపడటానికి నువ్వు వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. అది నేను వ్యర్థ ప్రయత్నం అని అంటాను. కారణం ఏంటంటే అది ఎప్పటికీ కూడా సాల్వ్ కాదు. ఎందుకంటే దేవుడు మాత్రమే సాల్వ్ చేయగలడు. క్రైసిస్ని ఎప్పుడు కూడా దేవుడు మాత్రమే సాల్వ్ చేయగలడు. బట్ ఇఫ్ యూ ట్రై టు సాల్వ్ ఎనీ క్రైసిస్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్, పనికిరానటువంటి ఎక్సర్సైజ్. కారణం ఏంటంటే అది ఎప్పటికీ జరగదు. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అద్భుతమైనటువంటి స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. అసలు యెరూషలేము వీధుల్లో అసలు అపోస్తలులు నిలబడి అంటున్నారు కదా, ఎంత ధైర్యం కావాలి వీళ్ళకి. ఏమంటున్నాడు? మీరు సిలువ వేసినటువంటి ఈ యేసుక్రీస్తుని ఆయన మరణములో నుండి లేపి ఉన్నాడు. అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. నిజానికి వాళ్ళను పట్టుకొని, అరే మీరు చంపారు యేసు ప్రభుని, ఆ యేసునే మేము ప్రకటిస్తున్నాం అనగానే నిజానికి ఎటువంటి అప్రూవర్ రావాలి? సో ఆ రకంగా వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు భయపట్టలేదు యేసు ప్రభు గురించి ప్రకటించడానికి. సో మొదటి 10 అధ్యాయుల్లో కూడా, మొదటి 11 అధ్యాయుల్లో కూడా దే హ్యాడ్ ద యాక్సెస్ టు పబ్లిక్లీ ప్రీచ్ ద గాస్పల్. అందుకనే 3,000 మంది మారుమనసు పొందుతున్నారు, 4,000 మంది మారుమనసు పొందుతున్నారు. అసలు యెరూషలేము సంఘం అనేటువంటిది అద్భుతంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ యెరూషలేము సంఘానికి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురు కూడా మంచి లీడర్స్గా వాళ్ళు వచ్చారు. ఇదంతా కూడా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారిగా దేవుడు బ్రేక్ వేశాడు. ఏంటా బ్రేక్ వేశాడు? హేరోదుని తీసుకొచ్చాడు. హేరోదు ద్వారా ఏం చేశాడు? ఒక అపోస్తలునేమో చంపించేశాడు, ఇంకొక అపోస్తలుని చెరసాల్లో వేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో సడన్ గా క్రైసిస్ వచ్చింది, సడన్ గా ప్రాబ్లం వచ్చింది, అవునా? ఇప్పుడు ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తాం? అయితే మూలన కూర్చుంటాం, లేదంటే లోకంలోకి పరిగెడతాం. ఈ క్రైసిస్లోండి నన్ను ఎవడు బయట వేయగలడు? సంఘం చూడండి ఏం చేసిన పని. సంఘం అయితే ఏమన్నమ్మా, అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండు. అంటే సంఘం యొక్క భావన ఏంటి? ఈ ప్రాబ్లంలో ఎవరు కంట్రోల్ ఉందనుకున్నారు? చెప్పండమ్మా. మన మీద బీజేపీ కంట్రోల్ ఉందా, దేవుని కంట్రోల్ ఉందా? దేనికమ్మా దడుచుకొని చేస్తున్నారు?
ఓ వాట్సాప్లో షేర్ చేయటం. ఏం చేయటానికి? దేనికి భయం? దేనికి? ఎవరి కంట్రోల్ ఉంది? ఏమ్మా, హేరోదు కంట్రోల్ ఉందా? నిజానికి పర్సిక్యూషన్ ఎవరి వల్ల వచ్చింది? హేరోదు వల్ల వచ్చింది. కానీ సంఘము హేరోదు దగ్గరికి వెళ్ళి అని అప్పీల్ చేసిందా? మాట్లాడరే. ఏమైనా రిప్రజెంటేషన్ తీసుకెళ్లారా? ఏం సార్ మమ్మల్ని పర్సిక్యూట్ చేస్తా ఉన్నారు, జరా మమ్మల్ని చూడండి అని ఆయన అప్పీల్ చేశారా? ఏం రిప్రజెంటేటివ్ పంపించారా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? హైయర్ అథారిటీ దగ్గరికి వెళ్ళారమ్మా. అంటే వీళ్ళు క్రైసిస్ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయటంలో వాళ్ళు ఏం చూపిస్తున్నారు తమ జీవితంలో? ఈ సమస్య మీద అధికారం కలిగిన వాడు హేరోదు కాదు. ఈ సమస్య మీద అధికారం కలిగిన వాడు ఎవరు? దేవుడు. కాబట్టి ఇప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హేరో దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా? మరి ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రాబ్లం రాగానే? చెప్పండి అమ్మా, ఆనెస్ట్గా చెప్పండి. ప్రాబ్లం రాగానే ముందు మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నేనైతే చాలా మంది చెప్తాను, అమ్మ మందిరానికి రండి ప్రార్థన చేసుకోండి అంట. ఒక్కడు రాలా. ఈ 12 సంవత్సరాలు నేను చూశాను. ఎవరైనా నా దగ్గరికి వస్తే ముందు అదే మాట చెప్తామా, కొంత టైం సెటపాటు చేసుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. ఒక్కడు రాలేదమ్మా ఈ 12 ఏళ్ళలో. అంటే నాకు అర్థమైంది, మీ ప్రాబ్లం సొల్యూషన్ అక్కర్లేదు, ఇంకా ప్రాబ్లంని కొంతకాలం సాగదిద్దాం అనుకుంటున్నారు, అది మీ ఇష్టం. నేనేం చేయను? మీకు ఈజీ సొల్యూషన్ చెప్పాను. రండి మందిరాన్ని, దేవుడు మనకు ఏమా దువ్వాడలో చక్కటి గ్రేస్ బ్యాడ్స్ ఏం చేయడానికి? తలుపేసుకొని కూర్చోడానిక? ఏమా బుధవారాలు తలుపులు తెరవడానికి, శుక్రవారాలు తలుపులు తెరవడానికి, ఆదివారం తెల్లలు తెరవడానికి మందిరం ఉందా? మిగతా రోజుల్లో మందిరం రావడానికి ఇబ్బంది ఏంటి? సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి గోచట్టానికి ప్రాబ్లం ఏంటి? ఒక్కడు రాడే. అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఎక్నాలజింగ్ దట్ గాడ్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ప్రయత్నం చేయండి. ఎంత ప్రయత్నం చేస్తారో సమస్య తీరుద్దేమో చూడండి. నేను అంటాను, నువ్వు దేవుని దగ్గరకు వచ్చేదాకా సమస్య తీరదు. సో ఇప్పుడు ఆబ్వియస్గా క్రైసిస్ రాగానే వీళ్ళు చేసినటువంటి పని ఏంటి? సంఘం ఏం చేసింది? హేరో దగ్గరికి వెళ్ళా. హేరో దగ్గరికి వెళ్ళి ఏమీ మార్చి చేయలా, క్యాండిల్ ర్యాలీ ఏం చేయలా. ఏం చేశారు వీళ్ళు? ఏమ్మా ఎక్కడికక్కడ సంఘాలు ప్రార్థన చేస్తే దేవుడు గెలిచాడా? మరి అది మానేసి ఏం చేయడానికి బయలుదేరుతున్నాం మనం? సంఘము ఎట్లా పనిచేయాలో మనకు అర్థమవుతా ఉందా? అరే యూ హ్యావ్ ఎ హయ్యర్ రిప్రజెంటేషన్ ఇన్ గాడ్. దేవునిలో మనకు హయ్యర్ కాజ్ ఉంది. భయపడక్కర్లా, దేవుని దగ్గరికి వెళ్ళండి. రెండోది కనుక మనం గమనిస్తే, ఎప్పుడైతే మనము అత్యాసక్తితో ప్రార్థన చేస్తామో దేవుడు ఒక ఇంపాసిబుల్ డెలివరెన్స్ తీసుకొస్తాడు. వీళ్ళు నిజానికి పేతురుని ఏం చేశారమ్మా? 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. అక్కడ రాయబడిన విషయం ఏంటి తెలుసా? పేతురు చుట్టూతా కాపలా ఎవరు ఉన్నారు? 4 forces 16 soldiers. చతుష్టయం అంటే 4. సో 4 చతుష్టయములు అంటే 4 4 16. అంత మాత్రమే కాదు, పేతురికి ఇటుపక్క అటుపక్క ఒకడు. సో మధ్యలో చైన్ వేసి పేతురు ఆయన చైన్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, చుట్టూతా 16 మంది సోల్జర్స్ ఉండగా అటుపక్క ఒక పక్కడ ఇటుపక్క ఒకడు చైన్స్తో పేతుర్ని కట్టి ఉండగా పేతురు యొక్క డెలివరెన్స్ పాసిబులా ఇంపాసిబులా చెప్పండి? పాసిబులా ఇంపాసిబులా? అందుకనే కదా మీకు గుర్తుందా, పేతురు అన్న వచ్చి తలుపు కొట్టంగానే బయటకు వచ్చింది ఎవరు అమ్మాయి? రోడా వచ్చింది. ఇదంతా మీకు ఈ అధ్యాయంలో ఉంటుంది కదా. రోడా వచ్చి పేతురుని చూసి, విచిత్రం ఏంటంటే పేతురు లోపల రాని కూడా మన లోపల పరిగెత్తింది. లోపల పరిగెత్తి మళ్ళీ కో బిలీవర్స్ ఉన్నారు కదా, పేతురు వచ్చాడు అని అంటే వాళ్ళు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? వాళ్ళు ఎందుకు నమ్మలేదు? పేతురు వచ్చాడంటే ఇది ఇంపాసిబుల్ అని వాళ్ళు
మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారో తెలియదు మరి నాకు కదా. కొన్నిసార్లు మనం కూడా అదే పని చేస్తాడు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వగలిగిన నమ్మకం వాళ్ళకి లేదు. దేవుడు తన సర్వాధికారంలో ఆయన మన బలహీనతను ఎరిగినటువంటి వాడు. అందుకే చాలాసార్లు గమనించండి అమ్మా, మన ప్రార్థన యొక్క పట్టుత్వం బట్టి మన జీవితంలో పరిస్థితులు జరగట్లే. ఎందుకంటే మన ఆసక్తి ఎంత గొప్పతో దేవునికి తెలుసు కదా. అత్యాసక్తితో ప్రార్థన చేసేవాడు పేతురు రాగానే ఏం చేయాలా? యూ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ సచ్ ఎ మిరకిల్. సో నువ్వు అనుమానం పడుతున్నావు అంటే అర్థం ఏంటి? ప్రార్థన అయితే చేస్తున్నా కానీ లోపల ఏ మూలో నీకు ఇంకా దేవుని యొక్క శక్తిని నమ్మలేకపోతా ఉన్నాం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తోంది? పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. మన అందరం బిలీవర్సే, అందరం చర్చకొచ్చేవాడమే, పైకి మటుకి అందరూ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్సే. కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించకపోతే దేవుని కార్యాలు మనం ఎట్లా చూస్తామమ్మా? హౌ డు యు సీ గాడ్స్ ఇంపాసిబుల్ వర్క్స్? సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ విశ్వాసం మనకు ఉండాలి. బట్ ఎనీహో, నేను చెప్పా కదా, దేవుడు సర్వాధికారంలో క్రైసిస్ మేనేజ్ చేస్తాడు గనక వాళ్ళ ప్రార్థనలో పటుత్వం లేకపోయినప్పటికీ కూడా ఎస్, వాళ్ళు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. ఎందుకంటే క్రైసిస్ రాగానే ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు మాత్రమే ఈ సమస్యను తీర్చగలడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దేవుడు తన సర్వాధికారంలో ఆయన ఏదైతే సొల్యూషన్ తీసుకొని రావాలనుకుంటున్నాడో అదే సొల్యూషన్ తీసుకొచ్చాడు. నిజానికి మీరు ఈ 12వ అధ్యాయము నిర్గమకాండం 12వ అధ్యాయం, మరి ఎందుకో 12 అధ్యాయంలోనే ఉన్నాయి, దాని వెనక ఏం మర్మమేం లేదు, అది కోయిన్సిడెన్సే. అర్థమవుతుందా? మీరు గనక గమనిస్తే ఎగ్జాక్ట్గా నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలును విడిపించినప్పుడు ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? నిర్గమకాండంలో ప్రభువు ఏం చెప్పాడు? ఆ రాత్రి, ఏ రాత్రి అది? పస్కా బలి రాత్రి. ఇక్కడ కూడా ఏమని రాయబడిందమ్మా? పులియని రొట్టెల పండగ దినాల్లో, అంటే ఎగ్జాక్ట్ గా పస్కా దినాల్లో ఈ వ్యవహారం జరిగింది. అలానే అక్కడ ఏం చేశారు? హడావిడిగా దేవుడు అన్నాడు, మీ చెప్పులు వేసుకొని మీ కర్రలు పట్టుకొని మీరు నిలబడే పస్కాని మీరు తింటూ హడావిడిగా మీరు బయటికి వెళ్ళాలి. పేతుని ఎట్లా తీసుకొచ్చాడు దేవుడు? మీరు ఈ 2 సంగతులు గనక పక్క పక్కన పెట్టి చదివితే ఆ రిజెంబ్లెన్స్ మనకు కనపడతా ఉంటుంది. అంటే ఆ రోజు ఇశ్రాయేలును దేవుడు ఏ రకంగా అయితే ఐగుప్తులోండి దేవుడు విడిపించాడో ఎగ్జాక్ట్ గా పేతును కూడా దేవుడు అట్లానే చెరసాల్లోండి విడిపించాడు. బోత్ ఆర్ ఏమంటారు? సిమిలర్ ఆస్పెక్ట్స్. అక్కడేమో ఫరో ఉన్నాడు కఠిన హృదయుడు, ఇక్కడేమో హేరోదు ఉన్నాడు, అంతే తేడా. బట్ మిగతా అంతా కూడా మనం గమనిస్తే ఎగ్జాక్ట్ గా నిర్గమకాండంలో దేవుడు డెలివర్ చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే పరిస్థితులే. అమ్మా జాగ్రత్త వినండి, దేవుని డెలివరెన్స్ ఎప్పుడు అట్లా ఉంటుంది. When God delivers you from the crisis, it is an impossible dream come true. దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆయన సమస్య నుండి విడిపిస్తాడో అది అసాధ్యమైనటువంటి కార్యముగా మనకు కనపడతా ఉంటుంది. అంతేగాని మన ఆలోచనల ప్రకారం ఎప్పుడు కూడా దేవుడు ఆయన మనం అనుకున్నట్టుగా ఆయన ఎప్పుడు చేయడు. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు దేవుణ్ణి మన కోణంలో ఆలోచిస్తాం కదా, ఆలోచించి ఓ దేవుడు ఇట్లా చేస్తాడేమో. ఎవడు చెప్పాడు? దేవుడు ఆయన చేసేది ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెన్ గాడ్ హీ బిగిన్స్ టు యాక్ట్ ఇన్ ఎ క్రైసిస్, దేవుడు గనక
క్రైసిస్ సిట్యువేషన్ నుండి మనం డెలివర్ చేయాలనుకుంటే అది ఈజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అనేటువంటిది మీ కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అక్కడికి వెళ్ళి ఒక రికమెండేషన్ లెటర్ తీసుకుంటాం. దేవుని కార్యం ఏం చూస్తావు నువ్వు? ఇక్కడేమో ప్రార్థన చేయండి, అక్కడికి వెళ్ళి లంచం ఇస్తావు. మన ఉద్యోగం వచ్చేసినండి అని సాక్ష్యం చెప్తావు. సంబంధం ఏమైనా ఉందా? అమ్మా, దేవుడికి నీ ఉద్యోగం రప్పించడానికి లంచం ఇవ్వాలా? లేదంటే దేవుని జీవితంలో పనిచేయడానికి ఆయనకి రికమెండేషన్ కావాలా? చాలాసార్లు మన జీవితాల్లో మనం చేసేటువంటి ప్రయత్నాలను బట్టి అది దేవుని కార్యం అనుకొని మనం మోసపోతున్నాం. జాగ్రత్త. దేవుడు గనక ఆయన పని చేయటం ప్రారంభిస్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు నేను అనుకున్నట్లుగా ఉండదు దేవుని యొక్క కార్యం. అందుకనే ఇక్కడ మనం గనక గమనిస్తే ఇంత సెక్యూరిటీలో ఉన్నటువంటి పేతురు విడిపించబట్టం అనేటువంటి ఫిజికల్గా ఇంపాసిబుల్. యేసు ప్రభువారు ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు ఆ సమాధి రాయి వాళ్ళు పొర్లించి దాని మీద చేయించేసి దాని మీద రోమన్ సీల్ వేసి ఆ బయట వాళ్ళు సైనికులు పెట్టినప్పుడు యేసు ప్రభువారు ఆ సమాధిలోండి బయటకు రావటం అనేటువంటిది ఇంపాసిబుల్. దేవుడు చేసే కార్యాలు అట్లా ఉంటాయి. నీ సహాయం నా సహాయం దేవునికి అక్కర్లా, నీ రికమెండేషన్ నా రికమెండేషన్ దేవునికి అక్కర్లా, నీ లంచం నా లంచం దేవుడికి అక్కర్లేదు. దట్ ఈస్ మా దేవుడు అట్లా ఎప్పుడు పనిచేయడు. దేవుని సర్వాధికారం అనేటువంటిది ఎంత విచిత్రమైనది కదా. హౌ అంటే దేవుని చిత్తం, దేవుని ఏమంటారు, సర్వాధికారం. ఇప్పుడు అద్భుతంగా పరిచర్య జరుగుతున్నటువంటి ఆ దినాల్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవుడు ఒక అపోస్తుల్ని చంపేశాడు, ఒక అపోస్తుల్ని జైల్లో పెట్టాడు. ఇప్పుడు సంఘం పరిస్థితి ఎట్లాగా ఉంటుంది కదా? మనమేమనుకుంటాం? సేవ ఇప్పుడు బాగా జరగాలంటే ఏం చేయాలి? ఆటంకాలు రాకూడదు కదా. మన డెఫినేషన్ అది. సేవ అనేది మనము ఒక విషయాన్ని సక్సెస్ అని ఎప్పుడు అంటాం చెప్పండి అమ్మా? పాస్టర్ గారు మీటింగ్ భలే జరిగిందండి అంటే దాని అర్థం ఏంటి? ఏ ప్రాబ్లం రాలేదు అంటే మన డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటి? ఏ ప్రాబ్లం రాలేదండి. అంటే ప్రాబ్లం రాకపోవడం సక్సెస్సా? ప్రాబ్లం రావటం కూడా దేవుని అనుమతేనా? మనమే అనుకుంటాం ప్రాబ్లం రాకపోతే ఏ ప్రాబ్లం రాదండి, అంత చక్కగా జరిగిందండి, అన్నీ అనుకున్నట్టుగా జరిగినాయి అంటే అప్పుడేంటి? దేవుడు సహాయం చేశాడు. ప్రాబ్లం వస్తే దేవుని సహాయం లేదా? దేవుని అనుమతి లేదా? మాట్లాడరే, అందరు బీసిపోయి కూర్చున్నారు. సరే, బయట కూడా చలిగా ఉంది కదా. ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ చూడండి, దేవుడు ఇంత చక్కగా జరిగేటువంటి పరిచర్యని ఎందుకు దేవుడు ఈ సమస్యను అనుమతించాడు? అమ్మా, ఇక్కడ నేను పరిచర్య గురించి మాట్లాడుతున్నంత మాత్రం చేత ఇదే మీ జీవితాలు కూడా వర్తిస్తుంది. ది సేమ్ ప్రిన్సిపుల్ కదా. పాస్టర్ గారు అంతా కూడా బాగా జరుగుతున్నప్పుడు ప్రాబ్లం ఎప్పుడు మీరు గమనించారా? జరిగినప్పుడు ప్రాబ్లం వస్తుందా, జరిగినప్పుడు ప్రాబ్లం వస్తుందా కదా? పాస్టర్ గారు ఎంత చక్కగా ఏమంటారు, నేను అందుకే చెప్తా కదా, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కంగారు పడమాకండి. మనం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకుంటాం? ఇదిగో దేవుడు చక్కగా అన్ని కూడా తీర్చాడు, మంచిదే. కానీ యు నీడ్ టు అండర్స్టాండ్, అంతా బాగా జరిగింది, అంతా మనం అనుకున్నట్టుగా జరుగుతుంది అనేటువంటి ఆ క్రమంలోనే ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంప మునిగిపోతాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ క్రైసిస్ వస్తుంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ షాక్ వస్తుంది.
సో ఇప్పుడు ఆ పరిస్థితి రాగానే హౌ డు యు అండర్స్టాండ్? అంటే ఒక రకంగా యాకోబు చంపబట్టాన్ని బట్టి సంఘము దుఃఖిస్తా ఉంటే అది యూదులకు ఇష్టమైనటువంటి కార్యమని హేరోదు డిక్లేర్ చేస్తే నిజానికి అది సంఘాన్ని అవమానిస్తాం కదా. ఇప్పుడు ఒక పక్కన సంఘము ఇట్ ఈస్ గ్రీవింగ్. హేరోదు యాకోబు చంపబడ్డాడండి. యేసు ప్రభు యొక్క అపోస్తలుడు. పేతుర్ని చెరసాల్లో వేశారండి. బట్ ఈ రకంగా చేయటం అనేటువంటిది ఇట్ ఈస్ ప్లీజింగ్ టు అదర్ పీపుల్. అంటే అప్పుడు మన మాట చెప్పాలంటే పుండు మీద, అసలే మనం పుండు మీద వెళ్తున్నాం. ఏంటా పుండు? హేరోదు ఏమంటారు, యాకోబుని చంపించేశాడు. ఆ తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలా? హౌ డు యు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం? నేనంటాను ఇక్కడ దేవుడు మనకు పాఠాన్ని నేర్పిస్తా అంటున్నాడు. ఏంటో తెలుసా? ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్ అంటాను. మనకి ఇష్టం లేని, మనకు అర్థం కాని దేవుని యొక్క అనుగ్రహము. సమస్య అనేటువంటిది మనకిష్టం లేని, మనకి అర్థం కాని దేవుని యొక్క అనుగ్రహము. ముందు దాన్ని అర్థం చేసుకోండి. అట్లా గనక మీరు సమస్యను అర్థం చేసుకోకపోతే యు విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎంతసేపటికి మన ఫోకస్ ప్రాబ్లం మీదే ఉంటుంది, కానీ మన ఫోకస్ ఎప్పుడు కూడా దేవుని మీదకి షిఫ్ట్ అవ్వదు. ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో అనుమతించినటువంటి ఈ సమస్య ఏమనుకోవాలి? నాకు అర్థం కాని, నాకు ఇష్టం లేని దేవుని వరం అనండి. సత్యానం మనం ఈ సమస్య పాస్టర్ గారు అంత బలి ఎడుతుందండి, సాతాను కూడా వచ్చాడండి. సమస్య ఎవరి వల్ల వచ్చింది? నిజమే, సమస్య రావడానికి సాతాను గారు ఏజెంట్గా ఉండొచ్చు, కానీ సమస్యకు సోర్స్ వాడు కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? సమస్యకు ఏజెంట్ హేరోదే, కానీ దేవుడు అనుమతించకుండా అసలు హేరోదు యాకోబుని ఎట్లా చంపుతాడా? యాకోబుని చేయగలడా దేవుడు అనుమతించకుండా? సో ఇప్పుడు జాతకం అండి, మనం ఇప్పుడు ఎవరి మీద మన కోపం వస్తుంది? ఏజెంట్ మీద కోపం వస్తుంది. రే, మీ ఇంటికి ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడు అనుకోమ్మా, అర్థమవుతుందా? లేదంటే ఏదో ఏజెంట్ వచ్చాడు, వాడు మీతో మంచి పాలసీ కట్టించాడు, అర్థమవుతుందా? పాలసీలో ప్రాబ్లం రాగానే ఇప్పుడు నువ్వు ఎవరు గొంతు పట్టుకుంటావు? వాడు ఏజెంట్ ఏమంటాడు? నన్నేమో వెళ్ళి కంపెనీని అడుగు. పాలసీ ఎవరిది? ఏమ్మా పాలసీ ఎవరిది? ఏజెంట్దా, కంపెనీదా? చిట్టి వేస్తావు కదా, చిట్టి ఎవరిది? చాలా మనం చేసే పని అయితే ఏజెంట్లు పట్టుకొని రే కాలర్ పట్టుకొని రే వదిలిపెట్టరా నాయన. వాడు కాదు కారణం. కారణం ఎవరు? సోర్స్ ఎవరు? అమ్మా, కాబట్టి ఈ మాట అనుకోండి, సమస్య రాగానే ముందేమనుకోవాలి చెప్పండి? మీకు ఇష్టమైన సమస్య చెప్పండి. మీకు ఇష్టమా? ఇష్టం లేదు కదా. పోనీ మీకు అర్థమైందా సమస్య? అర్థం కాలేదు కదా. కాబట్టి చెప్పడానికి ఏం బాధ చెప్పండి. మనం ఏమనాలి? సమస్య రాగానే ఏమనాలి? నాకు ఇష్టం లేని, నాకు అర్థం కాని దేవుని వరం, దేవుని అనుగ్రహం. నేను అంటాను దీన్నే మిస్టరీ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్. దట్ ఈస్ గాడ్స్ సావరెంటీ. మనం ఎవరైనా సరే దీనికి అతీతులం కాదు. నువ్వు మంచోడవా, మంచోడు కాదా, నువ్వు ఏమంటారు, నువ్వు మందిరానికి వెళ్తున్నావా, మందిరానికి వెళ్ళట్లేదా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు దేవుడు నమ్ముకోలేదా, ఇది ఈజ్ ఇమ్మెటీరియల్. సమస్య అనేటువంటిది మన జీవితాల్లో దేవుడు మనకిష్టము లేని, మనకు అర్థము కాని దేవుని అనుగ్రహము. ఇక్కడ మీకు సంగతి చెప్తాను వినండి. యాకోబు యొక్క మరణం అనేటువంటిది నెరవేర్చబడిన దేవుని వాక్యం. ఏం వాక్యం? నెరవేర్చబడిన. అమ్మ స్త్రీలు చెప్పండి అమ్మా, స్త్రీల కొడుకులు కూడా ఇది నడుస్తుంది మీకు, అవునా?
ఏ సబ్జెక్టు? ఉరిమేడు వారు. ఎవరా ఉరిమేడు వారు చెప్పండి. స్త్రీల గుడికి వచ్చేవాళ్ళు చెప్పండి అమ్మా. ఉరిమేడు వారు ఎవరు? ఎవరు మాట్లాడరే? వీళ్ళు మర్చిపోయారు వీళ్ళు. చెప్పండి. ఉరిమేడు వారు ఎవరమ్మా? జబరే కుమారులా? ఎవరాళ్ళు ఇద్దరు? పేతురు, యాకోబు, యోహాను. ఇద్దరు ఎవరు? సహోదరులా కాదా? సో ఇప్పుడు ఎవరు చంపబడ్డారు ఉరిమేడు వారిలో? ఒక ఆయన చంపబడ్డాడు. ఇంకొక ఆయన మట్టుకి ఒక ఆయనేమో ప్రీమెచ్యూర్డ్గా చంపబడ్డాడు. ఒక ఆయనేమో ముసోడైనంత వరకు కూడా బతికే ఉన్నాడు కదా. అపోస్తులందరిలో చివరిగా చచ్చిపోయింది ఎవరు? జాన్, ద బిలవడ్ డిసైపుల్. మీకు గుర్తుందా? యేసుప్రభు వారు సిలువ వేయబడక ముందు తల్లిగారు వచ్చారు రికమెండేషన్తో. ఈ పాపంతా తల్లులే, తండ్రులది. తల్లి వెనకాల తండ్రి ఉంటాడు అమ్మ కదా. కాదు ఎప్పుడు కూడా సీన్లో ముందు తల్లి కనబడుతుంది, వెనకాల ముందు అబ్బమ్మని తోస్తాడు, వెనకాల ఎవరుంటారు? ఆదాం అనుకోండి, అబ్బమ్మ వెళ్తుందా? కాబట్టి ఊరికే తోసే మాకండి అబ్బమ్మ మీదకి. అబ్బమ్మ వెనకాల ఎవరుంటారు? సమస్య లేదు. కాకపోతే సీన్ ముందు ఆమె కనబడుతుంది, సీన్ వెనకాల ఈయన కనబడతారు. ఇద్దరూ రెస్పాన్సిబుల్లే కదా. సో తల్లిగారు వెళ్ళింది, చాలా ఆనెస్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆవిడ కోరిక కూడా ఏమ్మా, తల్లిదండ్రులకు ఉన్న డిజైర్ ఏంటి? అల్టిమేట్గా పిల్లల యొక్క ఔన్నత్యం. అవునా? తప్పేం కాదు. ఆవిడ వెళ్ళి యేసు ప్రభుని, ప్రభా నీ సింహాసనంలో నా కుమారులు ఇద్దరు కూడా ఒకటి రైట్ ఒక లెఫ్ట్ ఉండాలి అడిగింది. ఇట్స్ ఆనెస్ట్ రిక్వెస్ట్. అమ్మా నేను ఎప్పుడు చెప్తా, యేసు ప్రభుని మీరు ఏదన్నా అడగండి, ఇస్తాడో లేదో ఆయన ఇష్టం. మీరు మొహోడపడం అక్కడ అడగటానికి. ప్రార్థనలు ఎప్పుడు మొహోడపడక్కర్లా. ఎప్పుడైనా మీరు ఏదైనా నిరభ్యంతరం అడగండి, కానీ ఇస్తాడు లేదో అది ఆయన ఇష్టం. సో ఈవిడ మట్టికి ప్రయత్నం చేసింది. వెళ్ళి ఏమంది? ప్రభా నా ఇద్దరు కుమారులు నీ రాజ్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భూమిక పోషించాలి. అప్పుడు యేసుప్రభు వారు ఒక ప్రశ్న వేశాడు. ఏమా నేను తాగే గిన్నెలో మీరు తాగలరా అంటే వాళ్ళు వెంటనే ఏమన్నారు? త్రాగగలమనిరి. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు చూడండి, అక్కడ రాయబడిన మాట, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు. అంటే ప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు వారు ఎట్లాగైతే చంపబడ్డాడో నీ కొడుకులు కూడా చంపబడతారు. ఈజ్ ఇట్ నాట్ ఎ ప్రాఫెసీ? చెప్పండి. ఇప్పుడు ఎవరు మాట్లాడరేంటమ్మా? ఇప్పుడు చెప్పండి, యాకోబు ఖడ్గము చేత చంపబట్టం అనేటువంటిది సువార్త ఆటంకం కొరక, దేవుని వాక్య నెరవేర్పు కొరక? దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. నేను అందుకే అన్నాను, మనకిష్టము లేని, మనకు అర్థము కాని దేవుని అనుగ్రహము. సమస్యను ఎప్పుడు కూడా అట్లానే చూడండి. సమస్యను ఎట్లా చూస్తారు చెప్పండి అమ్మా? సమస్యను సమస్యగా చూడమాకండి, సమస్యను వరముగా చూడండి. పాస్టర్ గారు మీకు ఏదో అయినట్టుంది వాళ్ళ అనుకుంటున్నారు కదా. సమస్యను ఎట్లా చూద్దాం చెప్పండి. ఇప్పుడు మన ప్రాబ్లం అదే, మన సమస్యను సమస్యగా చూస్తున్నాం కాబట్టి మనం కింద మీద పడుతున్నాం. సమస్యను ఎట్లా చూడాలి? ఇది వరము. దిస్ ఈస్ గాడ్స్ సావరిన్ ప్లాన్. అంటే ఒక రకంగా అపోస్తుల కార్యాల్లో 12వ అధ్యాయంలో యాకోబు చంపబట్టానికి పునాది మత్తయి సువార్త 20వ అధ్యాయంలో జరిగింది. ఆ మాటకొస్తే వాళ్ళిద్దరూ బలవంతంగా మేము ప్రభు కోసం చనిపోతాం అనలేదు. వాళ్ళిద్దరూ ఏమన్నారు? వాలంటరీగా. ఏమ్మా యేసు ప్రభు వారు ఏమన్నా అరే అబ్బాయి మీరు చచ్చిపోరా అని అడిగాడా? అనలా. వాళ్ళేమన్నారు? యేసు ప్రభు వారు అన్నాడు నా గిన్నెలో. అందుకే నేను అంటున్నాను చాలాసార్లు, అమ్మా మీరు తెలుసో తెలియక దేవుని దగ్గర చెప్పిన మాటలే మిమ్మల్ని చుట్టుకుంటాయి. ప్రభా నేను అది చేస్తాను అంటే చూసావా, జాగ్రత్త. ఈసారి ప్రార్థన చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ప్రార్థన చేయి. నువ్వు చేయగలవా లేదా? నేను చేస్తాను ప్రభా నమ్మక కొంపలు మునిగిపోతాయి. ఆ మాట మీకు అర్థమవుతుందా? నువ్వేమో చాలా అసలు నేను ఏమన్నా చేసేగల ఫీలింగ్ నీకు.
పేతురు అనగా అదే ఫీలింగు, ఈ యాకోబు యోహానుకి అదే ఫీలింగు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రభు అడిగాడు, నా కప్పులో మీరు తాగలరా? పాప వీళ్ళు అనుకున్నారు ఇదే ద్రాక్షరసం కప్పు, ఆదివారం కమ్యూన్ తీసుకున్న కప్పు లాంటిది అనుకున్నారు. వీళ్ళకే తెలుసు. ఏమా చెప్పండి, దేవుడైనా బలవంతంగా గిన్నెను వాళ్ళ మీద రుద్దాడా? ఏమన్నారు వాళ్ళు? వీఆర్ హ్యాపీ ప్రభా, గిన్నె నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ప్రభా నీకోసం ఏమన్నా చేస్తానని. నువ్వు ఎందుకన్నావు ఏమన్నా చేస్తానని? ఇప్పుడు అదే నేను పట్టుకుంటుంది. ప్రభా నీకోసం నేను ఎవడో వదిలిపెడతాను ప్రభా అంటావు. వదిలిపెడతావా? మరి వదిలిపెట్టినోడివి ఎందుకు ప్రార్థన చేస్తావు వదిలిపెడతానని? సో చాలాసార్లు సమస్యలో చిక్కుపడటానికి ఎవరు కారణం? దేవుడే మన మీద రుద్దడు. అరే అబ్బాయి నువ్వు నా కోసం ప్రాణం ఇస్తావా అండవు, నువ్వే పెద్ద ఫోర్స్ కొడతావు. ప్రభా నీ కోసం నేను ఏదైనా చేస్తా. అందరం పేతుర్లు అంటాడమే కదా, ఎవడికి ఎక్సెప్షన్ లేదు. అందరం ఎవరు అంటాడు? అది చేస్తాను ప్రభు, విజయ్ ఎవడన్నమన్నా నిన్ను? నువ్వు అనే ముందు ఆలోచించాలి, నువ్వు నిజంగా చేయగలవా లేదా? ఒకసారి అన్న తర్వాత కమిట్ అవ్వాల్సిందే. నువ్వే అన్నావుగా, ఏమన్నావు? గిన్నెలోది త్రాగుతావా అని అడుగు. నేను తాగుతాను ప్రభా అన్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో? ఆ గిన్నె రానే వచ్చింది. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తావు? మాట్లాడరేంటమ్మా? ఇప్పుడు యాకోబుని చంపబట్టానికి ఎవరిని బ్లేమ్ చేస్తావు? నీకు దేవుడు అంత తేడా కనబడుతున్నాడా? ఈజ్ గాడ్ రెస్పాన్సిబుల్? నేను అందుకని అంటున్నాను, మన జీవితంలోకి వచ్చిన ప్రతి సమస్య కూడా మనకు అర్థము కాని, మనకు ఇష్టము లేని దేవుని అనుగ్రహము. యూ నీడ్ టు కమ్ టు దట్ రియలైజేషన్, అదర్వైజ్ యూ కాంట్ హ్యాండిల్ ద క్రైసిస్. ఇక్కడ దేవుడు తన సర్వాధికారంలో యాకోబు జీవితం పట్ల తన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. యోహాను పట్ల తన ప్రణాళిక నెరవేరుస్తున్నాడు. నిజానికి దేవుని సర్వాధికారం అనేది ఎంత గొప్పదంటే, బిఫోర్ చర్చ్ ద గేట్స్ ఆఫ్ హెల్ కదా, పాతాళ లోకపు ద్వారములు సంఘము ఎదుట నిలవజాలవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. సువార్త యొక్క శక్తి, సంఘము యొక్క శక్తి. నువ్వు నేను డిఫెండ్ చేయక్కర్లా, నువ్వు నేను కంగారు పడక్కర్లే. బికాస్ సువార్తకే ఆ శక్తి ఉంది, సంఘానికి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. ఏమా పాతాళ లోకపు ద్వారములే సంఘం ఎదుట నిలువబడకపోతే ఆఫ్టర్ ఆల్ హేరోదు ఎంత? హేరోదు చేసే ప్రయత్నం ఎంత? హేరోదు పడే ప్రయాస ఎంత? ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. నేను అందుకంటాను, దట్ ఈస్ హౌ దేవుని సర్వాధికారం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో హేరోదు యొక్క ప్రైడ్ను కూడా దేవుడు ట్యాకిల్ చేస్తూ ఉన్నాడు కదా. ఒక పక్కన సంఘములో దేవుడు సమస్యను అనుమతించాడు, ఇంకో పక్కన యాకోబు యొక్క జీవితంలో దేవుడు తన సర్వాధికార ప్రణాళికను జరిగించాడు. ఇంకో పక్కన ఏం చేస్తున్నాడు? హేరోదును కూడా దేవుడు వదిలిపెట్టాడు. చూడండి, జనులు ఏమని చెప్పారు హేరోదుని యొక్క పట్టుకొని? ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. హేరోదు యొక్క ప్రైడ్ అనేటువంటిది, అంటే గర్వం అనేటువంటిది మన జీవితాల్లో రకరకాలుగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని యొక్క సర్వాధికారం కింద మన జీవితాలు నడిపించబడవో, హ్యూమిలిటీ ఎక్కడైతే ఉండదో ఆటోమేటిక్గా ప్రైడ్ ఉంటుంది. వేర్ దేర్ ఈస్ నో హ్యూమిలిటీ ఆబ్వియస్లీ దేర్ ఈస్ ప్రైడ్. ప్రైడ్ అనేటువంటిది ఏ రకంగా మన జీవితాల్లో డిస్ప్లే అవుతుంది అంటే, ఒకటి మనకున్నటువంటి ఎకనామిక్ పొలిటికల్ పవర్ ద్వారా ప్రైడ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. చూసారా, మన జీవితాల్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు వచ్చేటువంటి అతిశయము కానీ, అహంకారము కానీ, గర్వము కానీ దేని బట్టి అంటే నీ డబ్బును బట్టి.
డబ్బు వచ్చినప్పుడు నువ్వేమనుకున్నావు తెలుసా? నాకేం ప్రాబ్లం, నేను ఏమన్నా చేయగలను. అదే అహంకారం అంటే. హేరోదు దగ్గరికి తూరు సీదోను ప్రాంతం వాళ్ళు ఆహారం కొరకు వస్తున్నారు. అంటే వాళ్ళ అవసరతలో ఉన్నారు. అవసరతలో ఉన్నప్పుడు ఏం చేయాలా? వాళ్ళ అవసరతను మీట్ అవ్వాలా, లేదంటే తన ప్రైడ్ని ప్రదర్శించాలా కదా? మనం ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్లో అక్కడే ఈగో ప్రదర్శిస్తాం. ఎక్కడ ఈగో? అవతల వాడు మనకంటే తక్కువ ఉన్నాడా, ఇంకా గాన్ కేసు. ఇక పోని సచ్చి చెడి వాడేమన్నా ఒకళ్ళు నీ దగ్గరికి అవసరతకు వచ్చాడా, ఫుట్బాల్ ఆడుకుంటావు. కారణం ఏంటి? ఇప్పుడు నీ దగ్గర ఏముంది, వాడి దగ్గర ఏం లేదు. ఏమ్మా, సహాయం కోరి నీ దగ్గర ఎందుకు వచ్చాడు? నీ దగ్గర ఉంది, ఆడి దగ్గర లేదు. సో ఇప్పుడు ఏం చేయాలా? డూ యూ వాంట్ టు ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్ ఆర్ డూ యూ వాంట్ టు షో గాడ్స్ లవ్? దేవుని ప్రేమను చూపిస్తావా, వాడి మీద పెత్తనం చేస్తావా? సో హేరోదు యొక్క ప్రైడ్ దేని బట్టి అంటే బికాజ్ ఆఫ్ ది ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్. అంటే నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, నీకున్నటువంటి జీతమును బట్టి, లేదంటే నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి సహజ సిద్ధంగా నీలో అహంకారం వస్తుంది. బీ కేర్ఫుల్. రెండోది, ప్రైడ్ అనేటువంటిది ఎక్కడొస్తుంటే నీ సెల్ఫ్ ప్రమోషన్లో. జాగ్రత్త వినండి, మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రైడ్ అనేటువంటిది ప్రవేశిస్తుందో మనల్ని మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. పాపులారిటీ అక్కడుండే వస్తుంది. దీనికి ఎక్కడ బీజం పడుతుందంటే యు వాంట్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. నా గురించి బాగా అనుకోవాలి. చూసారా, హేరోదు ఏం చేశాడంటే నియమింపబడినటువంటి దినమందు, చూసారా, నియమింపబడిన దినమందు ఏం చేస్తున్నాడు? తన్ను తాను ప్రజలకి కనపరుచుకుంటున్నాడు. ప్రతిరోజు ఎందుకు కనపడరు? ఏమ్మా, ప్రతిరోజు కనపడితే మన స్పెషాలిటీ ఏముంటుంది? సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏ రోజైతే ప్రజలు నీ కొరకు ఎదురు చూస్తారో ఆ రోజు కనుక వచ్చి నువ్వు డిస్ప్లే చేసుకున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ యూ, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. దీన్ని ఏమంటారు? యు ఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. బీ కేర్ఫుల్. ఇది ప్రైడ్లో భాగం, అహంకారంలో భాగం. ప్రైడ్లో ఇంకొక విషయం ఏంటంటే అవుట్రైజెస్ డిస్ప్లే. జోసఫస్ అనేటువంటి చరిత్రకారుడు హేరోదు గురించి రాస్తా ఉన్నప్పుడు, ఇతను నియమింపబడిన దినమందు బయటకు వచ్చినప్పుడు ఎట్లాగా తను తాను కనపరుచుకుంటాడంటే అతని దగ్గర ఉన్నటువంటి ఒక సిల్వర్ గార్మెంట్, అందున ఏ టైమ్ ఆఫ్ ద డే అంటే పగలు ఏమంటారు, ఆ యొక్క ఏమంటారు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యకాంతి పడతా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ హేరోదు వచ్చి అక్కడ కనబడతాడో, ఆ సూర్యకాంతి ఎప్పుడైతే ఆ డ్రెస్ మీద పడుతుందో, ఒక గ్లిట్టర్ అనేటువంటి ప్రజల మీద పడినప్పుడు ఇక హేరోదు ఎట్లా కనబడతాడు? దేవదూతలాగా కనబడతాడు. అంటే ఇట్ ఈస్ క్లియర్లీ ఆర్కెస్ట్రేటెడ్ డిస్ప్లే. జాగ్రత్త, మనల్ని మనం కనపరుచుకోవటానికి మనం మాట్లాడేటువంటి మాటలు, మనల్ని మనం కనపరుచుకోవటానికి మనం వేసుకునేటువంటి వస్త్రాలు, ఇవే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తెలియజేస్తాయి. బీ కేర్ఫుల్. చివరికి హేరోదు ఏ స్థితికి వెళ్ళా అంటే ఇది మానవ స్వరము కాదు, దేవుని స్వరము. అంటే దేవునికి రావాల్సిన మహిమ ఎవరు తీసుకుంటున్నారు? హేరోదు. దేవుడు ఊరుకుంటాడా? వెంటనే అక్కడ ఏందమ్మా, పురుగులు పడి చచ్చిపోయాడు. దట్ ఈస్ వాట్ హేరోద్ ప్రైడ్ అనేటువంటిది ఆ రకంగా మనకు కనపడతా ఉంటుంది. గాడ్స్ పవర్,
దేవుని యొక్క శక్తి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, హేరోదు ఎక్కడైతే ఏ స్టేజ్ మీద అయితే తన అహంకారాన్ని ప్రదర్శించాడో అదే స్టేజ్ మీద దేవుడు తన శక్తిని చూపించాడు. హేరోదు, యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ అన్టెనబుల్. నో నో నో, నీ జీవితం ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. ఏ స్టేజ్ మీద అయితే నువ్వు అహంకారాన్ని ప్రదర్శించావో అదే స్టేజ్ మీద దేవుడు నిన్ను కూలదోసి తన యొక్క మహిమను లోకానికి చూపిస్తాడు. ఒక రకంగా ఇక్కడ కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్పే విషయం ఏంటంటే, ఏ ఏంజల్ ఆఫ్ గాడ్ అయితే పేతురు చెరసాలోండి రాబట్టమనేటువంటి ప్రక్రియలో వచ్చినటువంటి దేవదూత ఎవరైతే ఉన్నారో బహుశా అదే దేవదూత చేత హేరోదు మొత్తబడి ఉండొచ్చు. ఇక్కడ ఈ సంఘటనలో ఉన్నటువంటి ఐరనీ ఏంటో తెలుసా? పరస్పరము విరుద్ధమైన సంగతి ఏంటో తెలుసా? వీళ్ళు అన్నారు కదా, అయ్యా ఇది దేవుని స్వరమే. అమ్మ జాగ్రత్త వినండి, మన దగ్గర కూడా ఏ మాటలతో వస్తారు? అన్నా దేవుళ్ళలాగా వచ్చావన్నా, బుద్ధి జ్ఞానం ఉందా? మురిసిపోతావు. అన్న దేవుళ్ళలాగా వచ్చేది చేస్తావు, బుద్ధి జ్ఞానం. దేవుడు అంటే దేవుడు పని చేస్తా అనవే, భలే ఆస్వాదిస్తావు. నిజమే కదా తమ్ముడు? ఇంకోసారి చెప్పు. పరిసరాలు చెప్పించుకుంటావు. ఎవడన్నా వచ్చి అన్న నువ్వు భలే ఏం చేసావని అనగానే ఏంటి ఇంకోసారి చెప్పు. బుద్ధి జ్ఞానం లేదు. చూసారా? అరే దేవుడు కాదురా, దేవునికి వచ్చే మహిమను నువ్వెట్లా దొంగిలిస్తావు? దేవునికి వచ్చే గౌరవాన్ని నీకెట్లా నువ్వు ఆపాదించుకుంటావు? నువ్వెట్లా ప్రదర్శించుకుంటావు? నువ్వెట్లా చూపించుకోవడం ప్రయత్నం చేస్తావు? ఇజ్ ఇట్ నాట్ ఎ కర్స్? దేవుని ఎదుట అది శాపము కాదా? ఒకవేళ నిజంగా దేవుడు అయితే నువ్వెందుకు చచ్చిపోతావు? ఏమ్మా, వీళ్ళు అన్నారు కదా ఇది దేవుని స్వరమే అని. నిజంగా ఈ దేవుని స్వరం అయితే హేరోదు నువ్వు వెంట చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయాడని అర్థం ఏంటి? నువ్వు దేవుడి కాదు, నీ పైన దేవుడు ఉన్నాడు అనే సంగతి గుర్తు తెచ్చుకో. బీ కేర్ఫుల్. అందుకనే నేను అంటాను, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో అనుమతించేటువంటి సమస్యలు దేని కొరకంటేనమ్మా, దేవుని చూడటం మొదలు పెట్టండి. ఈరోజు మనకు వచ్చిన సోషల్ మీడియా పుణ్యమాని మళ్ళీ మనం చూపించుకోవడం బాగా పెరిగిపోయింది. ఎందుకు పోస్ట్ చేయాలి నువ్వు? ఏమ్మా ఎందుకు పోస్ట్ చేయాలా? పోస్ట్ చేయకపోతే నిద్ర పడదా నీకు? వై షుడ్ యూ పోస్ట్? అంటే ఈ పోస్టింగ్లో ఏం కనబడతా ఉంది? నీ బోస్టింగ్ కనబడతా ఉంది. అవునా కదా? వై యూ వాంట్ టు పోస్ట్? బికాస్ యూ వాంట్ టు బోస్ట్. బీ కేర్ఫుల్. ఈరోజు ఉన్నటువంటి మన చుట్టూతో ఉన్నటువంటి బంధకాలు ఇవి. ఏ కాడికి మనల్ని మనం చూపించుకోవాలనే తాపత్రయం, మన గొప్పతనాన్ని మనం చాటుకోవాలనే తాపత్రయం, లేదంటే మన గురించి ప్రజలు బాగా అనుకోవాలనే తాపత్రయం. బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ ఎ కర్స్. పురుగులకు పడి తెచ్చిపోయాడు హేరోదు. అంత భయంకరమైన మరణం వచ్చింది. ఎందుకంటే దేవుడు టు ద కోర్ ఆయన ప్రైడ్ని ఎక్కడ కూడా ఆయన అనుమతించడు. దేవుని శక్తి ఎట్లాగా ప్రదర్శితమైందంటే, ఏమంటారు, యాకోబు చంపబడినా, పేతురు చెరసాల్లో వేయబడినా, హేరోదు తన యొక్క అహంకారాన్ని ప్రదర్శించిన, దేవుని యొక్క ఉద్దేశాలు మానలేదు. దేవుని ఉద్దేశాలు జరిగినాయి. కొన్నిసార్లు ఈ క్రమంలో మనం అనవసరంగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రభువు పేతుర్ని విడిపించాడు, యాకోబుని ఎందుకు విడిపించలే?
ఏమ్మా, పేతురుని విడిపించిన ప్రభు యాకోబుని విడిపించలేడా? సో ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? యాకోబుని ఎందుకు చంపించాడు? నిజమే, ఎందుకు చంపించాడు? చేతకాక? ఏ పేతురుని చెరసాల్లో అంత అద్భుతంగా విడిపించిన దేవుడు యాకోబు చంపబడకుండా ఆపడా? దాని అర్థం ఏంటి? యువర్ డెత్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్స్ సావరెన్ ప్లాన్. నీ జీవితము, నీ జీవము, నీ మరణము అన్ని కూడా ఎవరి ప్రణాళిక? దేవుని సర్వాధికార ప్రణాళిక. జాన్ ప్యాటన్ అని అద్భుతంగా దేవుని కొరకు పరిచయం చేసినటువంటి వ్యక్తి, అతన్ని ఒక చోటకి సువార్తకు వెళ్తుంటే వాళ్ళు అన్నారంట, సార్ అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు, కాబట్టి అక్కడికి వెళ్ళి ఎందుకు నువ్వు పరిచయం చేయాలంటే ఆయన అన్నా అంట, అరే అబ్బాయి, నేను చచ్చిపోయిన తర్వాత నా దేహాన్ని పురుగులు తినేస్తాయిరా బాబు, కాబట్టి ఎవరు తింటే ఏం పెద్ద నష్టం? పురుగులు తింటే ఏంటి, నరమాంస పక్షులు తింటే ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్త వినండి, అసలు సంగతితో కంక్లూడ్ చేస్తాను. ఇప్పటిదాకా పబ్లిక్ మినిస్ట్రీ జరిగింది. ఏంటా పబ్లిక్ మినిస్ట్రీ? యెరూషలేములో వాళ్ళు పబ్లిక్గా దేవుని సువార్తను ప్రకటించారు. ఇప్పుడు సడన్గా ఏమొచ్చింది? ఆటంకం వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? సంఘము పరిచర్య ఆగిపోయిందా? ఆగిపోయిందా? ఒక్కొక్కరి ఇళ్ళు ఒక్కొక్క చర్చ అయింది, ఒక్కొక్కని గృహము. చర్చ ఎట్లా స్ప్రెడ్ అయిందమ్మా? మేబీ యెరూషలేం వీధుల్లో సువార్త లేకపోవచ్చు, అట్లాని క్రైస్తవులు ఆగిపోలే. ఏం చేశారు? వాళ్ళ ఇళ్లలో సంఘాలు ప్రారంభించారు. సో ఇప్పుడు కనుక మనకి పబ్లిక్గా సువార్తకి వెళ్ళే అవకాశం లేదనుకోండి అమ్మా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇళ్ళు ఎందుకు చర్చలు కాకూడదు? మాట్లాడరే, అందరు బేదీసిపోయారు. మీ ఇళ్లలో ఎందుకు సువార్త పాటించకూడదు? మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ద్వారా ఎందుకు సువార్త వెళ్ళకూడదు? ఆ పాస్ గారు వచ్చే నెల సువార్తకి వెళ్తామని ఎన్ని కొడతారు? అడగమాకండి. ఇప్పుడు ఏం చేయాలా? మీ చుట్టూ సువార్త ప్రకటించండి. ఒక్కొక్క చర్చ్ మెంబర్ గనక మీ ఇంటి చుట్టూ గనక సువార్త ప్రకటిస్తే సువార్తకి కొదువు అవుతుందా? ఏమ్మా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త నిండదా? అంటే సువార్త ప్రకటించడానికి ఇది ఒకటేనా విధానం? సరే, వీధుల్లోకి లేకపోతే పరిస్థితి లేదు, టాక్సీ వీడియో పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇళ్లలో కూర్చునే బదులు ఇళ్లలో కూర్చొని సువార్త చెప్పండి. ఎందుకంటే చేతకట్లా మనకి? Why each house cannot become a powerhouse for the proclamation of the gospel? చెప్పండి, దువ్వాడ చర్చికి వచ్చేటువంటి వాళ్ళు 100 కుటుంబాలు, 100 గృహాలు, 100 సంఘాలు అయితే సువార్త ఎందుకు వ్యాప్తి చెందదు? ఆదిమ సంఘములో అట్లాగా విస్తరించింది. ఈచ్ హౌస్ హ్యాస్ బికమ్ ఏ చర్చ్. ఇప్పుడు 12వ అధ్యాయం తర్వాత పౌలు శీలలు వాళ్ళు ఎప్పుడైతే సువార్త ప్రకటించడం మొదలు పెట్టారో ఏం చేశారమ్మా? సంఘాలు ఎక్కడ ప్రారంభించబడ్డాయి? అన్యుల మధ్యలో ఎక్కడ ప్రారంభించబడ్డాయి? ఇళ్లలో ప్రారంభించబడ్డాయి. ఒక్కొక్క హౌస్ ఓపెన్ హౌస్ అయింది. ఒక్కొక్క నైబర్హుడ్ ని అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఎప్పుడైతే దేవుని కొరకు వాళ్ళు బ్రతికి దేవుని వాళ్ళు ప్రకటించారో ఒక్కొక్క ఫ్యామిలీ హ్యాస్ బికమ్ ఏ పవర్ హౌస్ ఫర్ ద గాస్పల్. ఎందుకది కాకూడదు? మనం ఈ సంవత్సరం మనం వీధి సువార్త చేయలేకపోయామండి అని బాధపడే వాళ్ళు ఈ సంవత్సరం అందరూ కూడా నేను చెప్తున్నాను, ఛాలెంజ్ గా తీసుకోండి. ఒక్కొక్క ఇంట్లో మీ చుట్టుపక్కల నైబర్హుడ్స్ లో మనకు అక్కడ పర్మిషన్ అక్కర్లా, మనకు మైకులు అక్కర్లేదు. ఇప్పుడు ప్రమాదం దేని బట్టి వస్తుంది? మనం వీధిలోకి వెళ్తాను బట్టి ఆడ అడుగుతున్నాను, పర్మిషన్ ఏది, మైక్ ఎందుకు అని అడుగుతారు. మీ దగ్గర ప్రకటించండి అమ్మా, పర్మిషన్ అక్కర్లా, మైక్ అక్కర్లా. మీ అపార్ట్మెంట్లో ఉంటే 10 మందికి ఉన్న 10 కుటుంబాలకి సువార్త తీసుకొని వెళ్ళండి. సువార్త వ్యాప్తి చెందదా?
మీరు ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి 20 గృహాలకి సువార్త ప్రకటించడానికి ప్రభా ఏం చేయొచ్చు? ప్రభుని అడగండి. ఆలోచన ఇవ్వడా? దేవుని సర్వాధికారం ముందు ఎప్పుడు కూడా ప్రణాళికలు వెళ్తానే ఉంటాయి. డోంట్ స్టాప్ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లం. సమస్యలు బట్టి మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. మన జీవితాల్లో క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలో ప్రభు వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం. దేవుని ప్రణాళిక కొరకు మన జీవితాలు ఎట్లాగా వాడబడగలవు, ఎట్లా ఉపయోగపడతాం దేవుని కొరకు. ఈ 12వ అధ్యాయంలో దేవుడు మనతో నేర్పిస్తుండగా మన జీవితాలు సరి చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశ్రయంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం నుండి ప్రభా నీ పని ఏ రకంగా ప్రభా వర్ధిల్లిందో, ఏ రకంగా సాగిందో, ఆదిమ సంఘంలో ప్రభా విశ్వాసులు ఏ రకంగా నీ సర్వాధికారానికి వాళ్ళు తల ఉంచారో, ఈ విషయాలు ప్రభా మీరు మాకు నేర్పిస్తున్నప్పుడు మా జీవితాల్లో కూడా ప్రభా మేము నేర్చుకోవటానికి, అన్వయించుకోవటానికి నీ చేతిలో వాడబడే సాధనములుగా ప్రభా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరలో గొంతున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చుడు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా మనసులు మీకు క్షమించపకాళ్ళని క్షమించండి. మమ్మ శోధలో దాకా దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొకరు పలకరించుకొని మీళ్ళకి మీరు వెళ్ళొచ్చమ్మా.